ఈ ప్రపంచం పుట్టకముందే, మనవలోకం రావడానికి ముందే, బ్రహ్మదేవుడు, మహాశివుడు, శ్రీ మహావిష్ణువు భూమిపై 3 దివ్య చెట్లు నాటారని తెలుసా? ఒకప్పుడు, కాలం మొదలు కాకముందు, ఆకాశం కూడా నిశ్శబ్దంగా ఉన్న సమయం అది. అప్పుడు త్రిమూర్తులు, బ్రహ్మదేవుడు, మహాశివుడు, శ్రీ మహావిష్ణువు శూన్యంలో నిలబడి మాట్లాడుకున్నారు. బ్రహ్మదేవుడు, నేను సృష్టిని ప్రారంభించబోతున్నాను, కానీ సృష్టితో పాటు చెడు కూడా పుడుతుంది. మహాశివుడు, చెడు పెరిగితే దాన్ని నేను సంహరిస్తాను. శ్రీ మహావిష్ణువు, ధర్మం పడిపోతే, భక్తులు బాధపడితే వాళ్లను నేను రక్షిస్తాను. అప్పుడే ఒక మహానిర్ణయం తీసుకున్నారు. బ్రహ్మదేవుడు అన్నాడు, సృష్టికి ముందే 3 శక్తులను భూమిలో నాటుదాం. ఆ క్షణమే త్రిమూర్తులు భూమిపై దిగారు. 3 దివ్య విత్తనాలను చేతిలో పట్టుకున్నారు. భూమి కంపించింది, ఆకాశం వెలిగిపోయింది. బ్రహ్మదేవుడు మొదటి విత్తనాన్ని నాటాడు. భూమిని తాకగానే నదులు పుట్టాయి, పంటలు పెరిగాయి, జీవులు సృష్టించబడ్డారు. బ్రహ్మదేవుడు గట్టిగా అన్నాడు, ఈ చెట్టు ఉన్నంతకాలం సృష్టి ఎప్పటికీ ఆగదు. మహాశివుడు రెండో విత్తనాన్ని నాటాడు. అగ్ని భూమిలో నుంచి వెలిసింది. అహంకారం కాలిపోయింది, అన్యాయం కూలిపోయింది. మహాశివుడు అన్నాడు, చెడు పెరిగినప్పుడల్లా ఈ చెట్టు మేలుకుంటుంది. శ్రీ మహావిష్ణువు మూడో విత్తనాన్ని నాటాడు. వెలుగు ప్రపంచమంతా వ్యాపించింది. భయాలు తగ్గాయి, భక్తుల కన్నీళ్లు తుడిచిపోయాయి. శ్రీ మహావిష్ణువు అన్నాడు, నన్ను పిలిచిన ప్రతి భక్తుడికి ఈ చెట్టు శక్తే నా ఆయుధం. 3 చెట్లు ఒకేసారి వెలిగాయి. ఆ వెలుగు ఆకాశాన్ని చీల్చేసింది. త్రిమూర్తులు ఒకే స్వరంతో చెప్పారు, సృష్టి లేకుండా జీవితం లేదు, సంహారం లేకుండా సమతుల్యం లేదు, రక్షణ లేకుండా భవిష్యత్తు లేదు. అప్పుడే ఒక దివ్య స్వరం వినిపించింది, ఈ 3 చెట్లు ఇప్పుడు అడవిలో లేవు, మనుషుల హృదయంలోకి మారాయి. అందుకే నువ్వు మంచి పని చేసినప్పుడు సృష్టి చెట్టు పని చేస్తుంది. నువ్వు తప్పు వదిలినప్పుడు సంహార చెట్టు పని చేస్తుంది. నువ్వు ఎవరికైనా సహాయం చేసినప్పుడు రక్షణ చెట్టు పని చేస్తుంది. ఇలాంటి దివ్య కథలు మిస్ కాకుండా ఉండాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. Subscribe, like and share.